హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈరోజు వీడియోలో మనం ఏపీ ఎండోమెంట్ గ్రేడ్ 3 యొక్క పేపర్ 1 యొక్క సిలబస్ విశ్లేషణ అయితే తెలుసుకుందాం. సో పేపర్ 2లో సిలబస్ అనేది ఇంతకు ముందు వీడియోలో చేయడం జరిగింది. సో ఇప్పుడు పేపర్ 1లో వీడియో చేయడం జరుగుతుంది, ఎందుకంటే చాలామంది అడిగారు. సో పేపర్ 2 చూసాం కదా అక్క, సో పేపర్ 1 కూడా చేయమని అడిగారు. సో మీ అందరి కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో గాయ్స్, పేపర్ 1. సో ఇప్పుడు మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఫస్ట్ ఎలా ఉంటుంది అంటే ప్రిలిమ్స్ ఉంటాయి, మెయిన్స్ ఉంటుంది. సో ప్రిలిమ్స్ వచ్చేసి మనకి 150 మార్క్స్కి అండ్ మెయిన్స్ వచ్చేసి 300 మార్క్స్కి. ఓకేనా? సో ప్రిలిమ్స్లో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే 150 మార్క్స్. సో మనకి ప్రిలిమ్స్లో 150 మార్క్స్ ఉన్నాయి కదండి. సో ఈ 150 మార్క్స్కి ఎలా ఉంటుందంటే పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ అలాగే పేపర్ 2 వచ్చేసి మనకి ఏంటుంటుందంటే హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ అనేది ఉండడం జరుగుతుంది. అయితే మనకి జనరల్ స్టడీస్ ఉంది కదండి పేపర్ 1, దీని నుంచి 50 మార్క్స్ వస్తుంది. అండ్ పేపర్ 2 ఉంది కదండి హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్, దీని నుంచి 100 మార్క్స్ వస్తుంది. సో టోటల్ వచ్చేసి మనకి 150 మార్క్స్ అండి. అండ్ 150 మార్క్స్కి మనకి ఎన్ని మార్క్స్ రావాలండి అంటే మనకి మినిమం మనం 100 టార్గెట్ పెట్టుకోవాలండి. 100 టార్గెట్ పెట్టుకుంటే మనకి అటు ఇటు అయినా సరే మనం క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం 100 మార్క్స్ అనేది మనం టార్గెట్ అనేది పెట్టుకోవాలి. సో మనకి పేపర్ 1 వచ్చేసి మనకి ఎన్ని మార్క్స్ అమ్మా? 50 మార్క్స్. సో ఈ 50 మార్క్స్ తగ్గట్టుగా ఉండే టోటల్ సిలబస్ ఏంటి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుండి అయితే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. సో మనకి ఫస్ట్ ఏంటమ్మా? ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అంటే జాతీయ మరియు అంతర్జాతీయ, చూడండి ఇక్కడ జాతీయ మరియు అంతర్జాతీయ కలిగిన ప్రాముఖ్యమైన అంశాల గురించి అయితే ఉంటుందండి. సో నేషనల్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ కూడా యాజ్ ఇట్ ఈజ్ నేషనల్ కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ టోటల్గా ఉంటుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి జనరల్ స్టడీస్. సో జనరల్ సైన్స్ అండ్ ఇట్ అప్లికేషన్స్ టు ద డే టు డే లైఫ్, కాంటెంపరీ డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో జనరల్ సైన్స్ అండ్ అలాగే రోజువారీ మనకి డైలీలో జరిగే నిత్య జీవితంలో సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి అయితే మనకి ఉండడం జరుగుతుందండి. ఓకేనా? సో నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా విత్ ఎంఫాసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్. సో ఆధునిక భారతదేశం యొక్క సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ చరిత్ర మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రాధాన్యత. సో భారతదేశం యొక్క ఆర్థిక మరియు రాజకీయ చరిత్ర, అందులో ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది ఇందులో ఉండడం జరుగుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్, పబ్లిక్ పాలసీ అండ్ రిఫార్మ్స్ అండ్ ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్ విత్ స్పెసిఫిక్ రిఫరెన్స్ టు ఆంధ్రప్రదేశ్. సో భారతదేశ రాజకీయాలు మరియు పాలన అండ్ దాంతో పాటుగా రాజ్యాంగ సమస్యలు, ప్రజా విధానం అండ్ సంస్కరణలు మరియు ఆంధ్రప్రదేశ్కు నిర్దిష్ట సూచనలతో ఈ గవర్నెన్స్ కార్యక్రమాలు, సో ఇవన్నీ కూడా ఇందులో ఉండడం జరుగుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసి ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్ విత్ ఎంఫాసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్. సో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అండ్ దాని ప్రాధాన్యత. ఓకేనా? సో దీని గురించి మనకి అడగడం జరుగుతుంది. సో నెక్స్ట్ సెవెంత్ వన్ వచ్చేసి ఫిజికల్ జోగ్రఫీ ఆఫ్ ఇండియన్ సబ్ కాన్షియంట్ అండ్ ఆంధ్రప్రదేశ్. సో ఫిజికల్ జోగ్రఫీ, సో భారతదేశం యొక్క ఫిజికల్ జోగ్రఫీ గురించి అడగడం జరుగుతుంది. అండ్ దాంట్లో ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రాధాన్యత కూడా ఏముంటుందో అని కూడా అడుగుతారు.
సో నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్, vulnerability profile, prevention and mitigation strategies, application of remote sensation and GIS in the assessment of disaster. సో ఇక్కడ మనకి ఏం గురించి అడుగుతారమ్మా అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి అడగడం జరుగుతుంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఏంటమ్మా? విపత్తు నిర్వహణ. సో విపత్తు నిర్వహణ గురించి కంప్లీట్గా ఇందులో ఉంటుంది. సో దీంట్లో ఏముంటుందంటే నివారణ మరియు ఉపశమన వ్యూహాలు. సో విపత్తు అంచనాలు జరిగేటప్పుడు రిమోట్ సెన్సింగ్ మరియు GIS యొక్క అప్లికేషన్స్ గురించి అయితే ఇక్కడ అడగడం జరుగుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ నైన్త్ వన్ వచ్చేసి ఏంటి అడుగుతారమ్మా అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. అండ్ దీని అర్థం ఏంటంటే అసలు స్థిరమైన అభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణ. సో ఎన్విరాన్మెంటల్ సైన్స్ గురించి కూడా మనకి, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ గురించి కూడా మనకి అడగడం జరుగుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ లాజికల్ రీజనింగ్ అండ్ అనలైటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. సో మనకి ఏంటి అడుగుతారంటే లాజికల్ రీజనింగ్. సో లాజికల్ రీజనింగ్ అండ్ అలాగే అనలైటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా అడగడం జరుగుతుంది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే 11th వన్ వచ్చేసి డేటా అనలైసిస్, టెబులేషన్ ఆఫ్ డేటా, విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా, బేసిక్ డేటా అనలైసిస్, సమ్మరీ స్టాటిస్టిక్స్ సచ్ యాజ్ మీన్, మీడియన్, మోడ్, వేరియన్స్ అండ్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ వేరియేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్. సో ఇక్కడ డేటా విశ్లేషణలో ఏంటేంటి ఉంటాయమ్మా అంటే డేటా పట్టిక, డేటా యొక్క వ్యక్తీకరణ, ప్రాథమిక డేటా విశ్లేషణ, మీన్, మీడియన్, మోడ్, వ్యత్యాసం మరియు వంటి సారాంశ గణాంకాలు ఉంటాయి. నెక్స్ట్ 12th వన్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ విభజన మరియు దాని యొక్క పరిపాలన, ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక వ్యవస్థ అండ్ సామాజిక, సాంస్కృతిక, రాజకీయ మరియు చట్టపరమైన చిక్కులు, సమస్యలు గురించి కూడా ఉండడం జరుగుతుంది. సో ఈ జనరల్ స్టడీస్ టోటల్ ఎన్ని మార్క్స్ కండి? 50 మార్క్స్కి. సో మనకి ఎలా చదవాలి అంటే ఒక్కొక్క చాప్టర్కి ఎంత వెయిటేజ్ ఇవ్వాలి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో ముందు మీరు ఏ చాప్టర్ చదవాలి? సో మనకి ఎన్ని ఉన్నాయేమో 12 ఉన్నాయి. సో ఈ 12లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చదవాలి, తర్వాత ఏం చదవాలి? సో మనకి జనరల్ స్టడీస్కి కేవలం 50 మార్క్సే వెయిటేజ్. అదే హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్కి 100 మార్క్స్. సో ఈ పేపర్ 1 పేపర్ 2లో ఎక్కువ మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సింది పేపర్ 2 మీద. సో పేపర్ 2 నుంచి 100 మార్క్స్ వస్తాయి కాబట్టి మనం ఎక్కువ ఫోకస్ అనేది హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ మీద పెట్టాలి. సో అందులో ఏ టాపిక్స్ ఉన్నాయి, సబ్ టాపిక్స్ ఉన్నాయని కూడా నేను ఆల్రెడీ మీకు ముందు వీడియోలో చేయడం జరిగింది పేపర్ 2 సిలబస్ విశ్లేషణలో. అయితే అందులో చెప్పిన విధంగానే టోటల్గా ఇన్ని టాపిక్స్ ఉన్నాయి కదండి 100 మార్క్స్కి. సో దాంట్లో ఏది ఇంపార్టెంట్ టాపిక్, సో ఏది ఫస్ట్ చదవాలి, సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఏ టాపిక్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి అనేది కూడా మనం నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ఈరోజు వీడియోలో అయితే ఇది తెలుసుకున్నారు కదండి. సో జనరల్ స్టడీస్ నుంచి మనకి ఓన్లీ 50 మార్క్సే వస్తాయి. హిందూ ఫిలాసఫీని నుంచి మాత్రం మనకి 100 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. అయితే మన PR జాబ్స్ ఇన్ఫో యాప్లో AP ఎండోమెంట్ గ్రేడ్ 3 కోర్స్ అయితే పొందుపరచడం జరిగింది. స్టేట్ బెస్ట్ ఫ్యాకల్టీతో అయితే క్లాసులు చెప్పించడం జరిగిందండి. మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా మీరు కని విని ఎరుగని విధంగా పిక్చర్ ఓరియంటల్గా అయితే మనకి PPTతో మీకు మెటీరియల్ అందించడం జరుగుతుంది అండ్ క్లాసులు కూడా చెప్పించడం జరుగుతుంది. చాలా డీటెయిల్డ్గా చెప్పించడం జరుగుతుందండి. ఒకసారి చూస్తే మీకే అర్థమైపోతుంది. ఫ్రీ డెమో క్లాసెస్ కూడా మన యాప్లో ఉండడం జరిగింది. ఇది 3000 రూపీస్ది 50% ఆఫర్లో కేవలం 1500కే మేము అందించడం జరుగుతుంది. సో మా యొక్క ఫ్యూచర్స్ ఏంటంటే డిజిటల్ క్లాసెస్ అండ్ మెటీరియల్, సో పిక్చర్ ఓరియంటల్ మెటీరియల్ అండ్ టెస్ట్ సిరీస్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. సో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ టోటల్ సిలబస్ మన దగ్గర ఉందండి. సో ఒకసారి PR జాబ్స్ ఇన్ఫో యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీ డెమో క్లాసెస్ చూడండి, మీకే అర్థమైపోతుంది. ఇంకే ఛానల్లోనైనా కోర్సుని చూడండి, మన కోర్స్ని కంపేర్ చేసి చూడండి, ఏది బెస్ట్ అనిపిస్తే అదే తీసుకోండి గైస్. ఓకేనా? ఎవరైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇచ్చాను, అందులో జాయిన్ అయ్యి నాకైతే మీరు డౌట్స్ అడగచ్చు, లేదంటే కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది, కాంటాక్ట్ అయినా అవ్వండి, నేను క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఓకే గాయ్స్, థ్యాంక్ యూ.